హల్లెలూయా. కొంతమందికి జ్ఞానంతో కూడిన ఆడంబరం అంటే ఇంకా నాకే అన్నీ తెలుసు, ఎవరికి ఏం తెలియదు అన్నట్టుగా, నాకే అన్నీ తెలుసు అన్నట్టుగా తమ జ్ఞానాన్ని వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. జ్ఞానముతో ఆడంబరం కొంతమందికి అందముతో ఆడంబరం, వాళ్ళ ఉన్న రూపాన్ని బట్టి. నా వలే ఎవరున్నారు అందంగా, నేను ఎంత అందంగా ఉన్నానో చూడు, ఎంత చక్కగా మంచి బట్టలు వేసుకున్నాను చూడు, ఎంత అలంకరణం, నాకు లాంటివి ఎవరికైనా ఉన్నాయా అని చెప్పి తమ అందాన్ని బట్టి అలంకరణను బట్టి అతిశయిస్తూ వాటిని చూపించుకోవడానికి ఇష్టపడతా ఉంటారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఆధ్యాత్మికమైనటువంటి ఆడంబరం. ఏం ఆడంబరం చెప్పండి? కొంతమందికి ఆత్మ సంబంధమైన ఆడంబరం. కొంతమందికి నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తానో తెలుసా, రోజుకి నేను ఎంత బైబిల్ చదువుతానో తెలుసా, అసలు నేను చర్చిలో మరి ఎలా పాటలు పాడతానో తెలుసా, హల్లెలూయా. సంఘానికి నేను ఎంత క్రమంగా వెళ్తానో తెలుసా, నేను ఎప్పుడో ఫస్ట్ నుంచి కూడా సంఘంలో ఉన్నటువంటి వాడినే అనేటువంటి ఎన్నో కొన్ని రకములైనటువంటి మాటలు పలుకుతూ నాకు బైబిల్లో ఎన్ని వాక్యాలు తెలుసా అంటూ తమ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కలిగిన వాటి విషయమై ఏం చేస్తారు? ఆడంబరముగా చెప్పుకుంటా ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ బెర్నికే అనేటువంటి స్త్రీ పైకి చాలా ఆడంబరముగా ఉన్నది, చాలా ఆడంబరంగా ఉంది. ఇంతకీ ఈరోజు మన టాపిక్ ఏంటో నేను చెప్పలేదు కదా బెర్నికే గురించి. మన టాపిక్ ఏంటంటే బయట ఆడంబరం, లోపల అంధత్వం. చెప్పండి ఏంటి? బయట ఆడంబరం, లోపల అంధత్వం. అందుకనే ప్రారంభంలో నా కథ చెప్పాను మీకు. బయట ఇల్లు ఎంత అందంగా ఉంది, ఇల్లు చూసిన వారు ఆహా ఓహో ఎంత గొప్పగా కట్టావన్నారు. తీరా లోపలికి వెళ్తే ఆ ఇల్లంతా ఎలా ఉంది? చీకటితో ఉంది. గదులన్నీ చీకటితో ఉన్నాయి. బయట ఆడంబరంగా ఉండి లోపల చీకటిగా ఉంటే ఏమిటి ప్రయోజనం? ఈమె జీవితం కూడా అలాగే ఉంది. బయటికి ఆడంబరం ఎక్కువ. ఈవిడి రాణి కాబట్టి ఆ హోదాను బట్టి తాను పుట్టిన ఆ వంశం ఆ యొక్క దానిని బట్టి తనకి ఎక్కడ లేని ఆడంబరం చూపించుకోవాలి ప్రతిదీ. నేను పలానా. హల్లెలూయా. ఇక్కడ కైసరియా వచ్చింది కదా, మరి యోదయ దేశము నుంచి యెరూషలేములో నుండి ఎక్కడికి వచ్చింది? కైసరియాకు వచ్చింది. కాబట్టి తను ఏంటో అందరికీ చూపించుకోవాలని ఆడంబరముతో ఆ సభలోనికి వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఈమె జీవితంలో నుంచి మొదట మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, పైకి కనబడే ఆడంబరాలు కాదు మనకు కావలసింది. మనం కలిగి ఉన్న దాన్ని చూపించుకోవాలనేటువంటి ఈ ఆడంబరం అనేటువంటి స్వభావం మనకు కలిగి ఉండకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? ఆశీర్వదించిన కొలది కూడా దీన మనసు, తగ్గింపు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది కూడా దీన మనసు, తగ్గింపు మనము కలిగి ఉండాలి. కానీ ఈ ఆడంబరము అనేటువంటి స్వభావము ఎంత మాత్రం కూడా దేవునికి నచ్చనిది. హల్లెలూయా. ఇంకా ఉన్న దానికోసం గొప్పలు చెప్పేసుకోవటమే. ఇంకా కొంతమంది లేని దాన్ని కూడా ఉన్నట్టుగా చెప్పేసుకుని మేము పలానా నాకు ఆళ్ళు తెలుసు, ఏళ్ళు తెలుసు, మేము ఇది, మేము అది అని చెప్పి గొప్పలు చెప్పేసుకుని వాళ్ళు చాలా గొప్ప వాళ్ళమని అందరూ తెలుసుకోవాలని ఆడంబరముగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పైకి కనబడే ఆడంబరాలు కాదు కోరుకునేది దేవుడు. లోపల నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు ఆయన. నీ లోపల స్థితి ఎలా ఉందో చూస్తాడు ఆయన. పైకి బాగానే ఆడంబరంగానే ఉన్నావు, మంచి పేరే తెచ్చుకున్నావు, అందరి చేత గొప్పగానే ప్రశంసింపబడుతూ ఉన్నావు, అందరూ నిన్ను చాలా మంచిది భలే ఉంది అని అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ దేవుని దృష్టిలో నీ అంతరంగం ఎలా ఉంది?
దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ లోపల పరిస్థితి ఎలాగుంది? మనుషులైతే నీ పై వేషాన్ని చూస్తారు, కానీ దేవుడైతే నీ అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పై కనబడి గొప్పలు చెప్పేసుకుని బ్రతికేయొద్దు, ఈ ఆడంబరాలతో బ్రతకవద్దు. దేవుడు నా హృదయాన్ని చూస్తాడని హృదయాన్ని సరి చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. మరి ఈమె పైకి ఇంత ఆడంబరంగా ఉంది కదా, ఈ కైసరే వచ్చినప్పుడు తానెవరో చూపించుకోవాలని చాలా ఆడంబరంగా ఆ సభలోనికి అడుగు పెట్టింది కదా. అయితే పైకి ఇంత ఆడంబరంగా ఉన్నటువంటి ఈ బెర్నికే జీవితము లోపల ఎలా ఉంది చూద్దామా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈమె స్థితి ఏంటి? ఈమె జీవితం అసలు ఎలా ఉంది? తన ఆడంబరంగా రాణిగా సభలోనికి అడుగు పెట్టింది, కానీ అసలు ఆమె జీవితము లోపల ఎలా ఉందో మనం తెలుసుకుందాం. బయటే చెప్పేశాను హెడ్డింగే ఏంటి చెప్పండి? బయట ఆడంబరం, లోపల అంధత్వం. అంటే ఏంటి? చీకటి. ఈమె చీకటి బ్రతికేంటో ఇప్పుడు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బెర్నికేకి మొదటి వివాహం జరిగింది ఎప్పుడు? 13-14 సంవత్సరాల వయసులో, సుమారు క్రీస్తు శకం 41లో ఈమెకి మొదటి వివాహం జరిగింది. ఎవరితో వివాహం జరిగిందంటే అలెగ్జాంద్రియాకు చెందినటువంటి అత్యంత ధనవంతుడైన మార్కస్ జూలియస్ అనేటువంటి వ్యక్తితో ఈమెకి వివాహం జరిగింది. అలెగ్జాంద్రియా పట్టణపు వాడైన అత్యంత ధనవంతుడైన మొదటి వివాహం జరిగింది. హల్లెలూయా. అయితే ఆ వివాహ బంధం ఎంతో కాలం నడవలేదంట. ఆయనకి జబ్బు చేసింది. కొద్ది కాలానికే అతడు చనిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాడు. ఈ మార్కస్ జూలియస్ అనేటువంటి మొదటి భర్త చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు రెండవ వివాహం, మొదటి వివాహం 41లో జరిగింది క్రీస్తు శకం. రెండవ వివాహం 44 క్రీస్తు శకంలో జరుగుతూ ఉంది. ఆమె తండ్రి అయినటువంటి అగ్రిప్ప I చనిపోయే ముందు ఏం చేశాడు అనంటే, తన సొంత సోదరుడైన, అంటే తండ్రి సోదరుడు, తండ్రి తమ్ముడు, ఆయన పేరు చార్లిస్ హేరోద్. చార్లిస్ రాజు అంటారు అతన్ని. చార్లిస్ రాజు హేరోదుగా ఉన్నాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేశాడంట. అంటే రెండవ వివాహం ఎవరిని చేసుకుందంటే ఈమె బాబాయిని వివాహం చేసుకుంది. ఎవరిని వివాహం చేసుకుంది చెప్పండి? బాబాయిని. వాళ్ళ తండ్రే ఇక చనిపోయే ముందు బాబాయిని ఇచ్చి పెళ్లి చేశాడంట. ఆ బాబాయిని వివాహం చేసుకుంది. చార్లిస్ రాణి అని పేరు కూడా వచ్చింది ఈమెకి 2 కుమారులు కూడా పుట్టారంట. అయితే క్రీస్తు శకం 48లో ఈమె దురదృష్టం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు, కానీ ఈ రెండవ భర్త కూడా చనిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రెండవ భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈ రెండవ భర్త చనిపోయిన తర్వాత ఈమె మరొక దిగజారినటువంటి భయంకరమైన పని చేసింది. చాలా దిగజారిపోయిన పని. బాబాయిని వివాహం చేసుకోవటమే ఒక దిగజారిన పని అంటే, ఇంకంతకన్నా దిగజారిన పని ఇంకొకటి చేసింది. ఏంటనంటే, ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు అయినాయి, 2 చనిపోయారు. ఇప్పుడు ఏం చేసిందనంటే, మీరు చూడండి, బెర్నికే పక్కన ఎక్కడ చూసినా ఎవరి పేరు కనబడింది మీకు చెప్పండి? అగ్రిప్ప. అగ్రిప్ప అనగా 1 2 చెప్పండి? అగ్రిప్ప 2. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అగ్రిప్ప 2 ఎవరని చెప్పాను? బెర్నికేకి అన్నయ్య, సహోదరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వచ్చారు ఫేస్తు దర్శనానికి. అగ్రిప్పను బెర్నికే కలిసి ఎక్కడికి వచ్చారు? ఫేస్తు దర్శనానికి వచ్చారు. అయితే తన సొంత సహోదరుడైన ఈ అగ్రిప్ప 2తో ఈమె అక్రమ సంబంధం పెట్టుకుందంట. సొంత సహోదరుడు ఆయనతోటే అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేయడం మొదలుపెట్టింది.
అయితే ఆ యూదయ ప్రాంతంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం గురించి చాలా పుకార్లు పెరిగిపోయింది. అందరూ ఏవేవో రకరకాలుగా చెప్పుకుంటున్నారంట. ఇవన్నీ కూడా ఆమె నోట ఆమెకి వినపడ్డవి. వినపడినప్పుడు ఆ పుకార్లను అణిచివేయడానికి, అందరూ ఇలా చెప్పుకున్నారు కదా, సొంత అన్నతోటే అక్రమ సంబంధం పెట్టుకుంది అని అందరూ చెప్పుకుంటుంటే ఆ పుకార్లు అణిచివేయాలని చెప్పి ఈమె మరలా ఏం చేసిందంటేనంట, 3వ వివాహం చేసుకుందంట. సిసిలియా రాజు అని అనబడిన పొలోమోనును వివాహం చేసుకుందంట. 3వ వివాహం. హల్లెలూయా. ఆ పొలోమోనుని వివాహం చేసుకుందంట. అతడైతే ఈమె కోసము యూదా మతాన్ని కూడా స్వీకరించాడంట. అంటే సున్నతి పొందడాన్ని కూడా ఇష్టపడి సున్నతి చేయించుకుని యూదా మతంలోనికి వచ్చి ఈమెను వివాహం చేసుకున్నాడు ఈ పొలోమోను. అయితే వివాహం అయితే చేసుకుందంట, కానీ ఈ బెర్నికే మనస్సు అసలు భర్త మీద ఉండేది కాదంట. ఎంతసేపు కూడా ఎక్కడుండేదంటే సహోదరుడైన అగ్రిప్ప 2 మీదే ఉండేదంట. కాబట్టి ఈయనతో ఎంతో కాలము గడపలేదంట. మరలా ఇతన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అగ్రిప్ప 2 దగ్గరికే వెళ్ళిపోయి అతని దగ్గరే ఉండడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక సొంత సహోదరుడైన అగ్రిప్ప 2తో అలాగ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలోనే ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్య భాగం, ఆ టైంలోనే వాళ్ళిద్దరూ అలా ఉంటున్న సమయంలోనే ఈ ఫేస్తు దర్శనానికి వచ్చారు. చూడండి ఈమె ఎటువంటి సంబంధం కలిగిందో. అయితే ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారేమో ఈమె చరిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళితే క్రీస్తు శకం 66లో ఆ ప్రాంతం అంతటిని కూడా రోమన్ ప్రభుత్వం పరిపాలన చేసేది కదా ఆ టైంలో. అయితే యూదులంట రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం మొదలు పెట్టారంట. క్రీస్తు శకం 66లో యూదులందరూ కూడా రోమ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. చాలా గొడవలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగారు అన్నమాట యూదులందరూ. అప్పుడు రోమ్ ప్రభుత్వం నుండి ఒక జనరల్ పంపించారంట ఇక్కడికి. ఆ గొడవలన్నీ అణిచి యూదులందరినీ కూడా మరి అనపటానికి ఒక జనరల్, హల్లెలూయా హల్లెలూయా, ఎవరిని పంపించారు చెప్పండి? ఒక జనరల్ పంపించారంట. ఆయన పేరు వెస్పాసియస్. చెప్పండి ఏం పేరు? వెస్పాసియస్. పేర్లు గుర్తు రాకపోయినా ఆ స్టోరీ అన్న గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడి నుంచి ఒక అధికారిని పంపించారు ఇక్కడికి గొడవలన్నీ అణచడానికి, యూదుల్ని అణపటానికి రోమ్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి పంపించారు ఒక అధికారిని. ఆయన పేరు వెస్పాసియస్. అయితే అతడు వచ్చినప్పుడు అతనితో పాటు తన కుమారుడు కూడా వచ్చాడంట. అతని పేరు టైటస్. చెప్పండి ఏం పేరు? తెలుగులో తీతు అంటారు, టైటస్ అతని పేరు. అతడు రోమన్ సైన్యాధిపతి. వాళ్ళ తండ్రేమో జనరల్గా ఉన్నాడు అప్పటికి. హల్లెలూయా హల్లెలూయా. అయితే జరిగిన సంఘటన ఏంటి? తీసుకుని వచ్చాడు కదా కుమారుణ్ణి. ఈ టైటస్ అంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హేరోదు వంశములో ఉన్నటువంటి యువరాణి అయినటువంటి ఈ బెర్నికేను చూసి, ఈమె కూడా చాలా అందంగానే ఉండేదంట. దృశ్యలా అందంగా ఉండేది కదా, ఈమె కూడా అందంగానే ఉండేదంట. కాబట్టి ఆమె అందాన్ని చూసి అసలు ఆమె ఏంటో, ఆమె జీవితం ఏంటో ఏమీ తెలుసుకోలేదంట. ఆమె అందాన్ని చూసి ఈ టైటస్ అనే వ్యక్తి ఆమెతో ప్రేమలో పడిపోయాడు. హల్లెలూయా. ఇంకా ఈ టైటస్ ఆకి కన్నా బెర్నికే 11 సంవత్సరాల పెద్దదంట. ఎన్ని? 11 సంవత్సరాల పెద్దది. కానీ ఆమె అందాన్ని చూసి, ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఈ టైటస్ అనే వ్యక్తి ప్రేమలో పడితే ఇక వాళ్ళిద్దరూ కూడా పేకల్లోతు ప్రేమల్లో మునిగిపోయారు. హల్లెలూయా. ఒక ప్రక్కన అన్నతో సహజీవనం చేస్తూనే ఇప్పుడు ఎవరి ప్రేమలో పడ్డది? టైటస్ అనే వ్యక్తి యొక్క ప్రేమలో పడిందంట ఈ బెర్నికే. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వీళ్ళు అక్కడి నుంచి రోమ్ ప్రభుత్వం నుంచి వచ్చారు కదా, యూదులను చాలా హింసించడం మొదలుపెట్టారంట. యూదులను ఓచకోతం కోయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తిరుగుబాటు చేస్తుంటే, మీరు మా ప్రభుత్వం మీద అణిగిమణిగి ఉండాలి కానీ తిరుగుబాటు చేస్తున్నారు ఏంటి అని చెప్పి యూదులను ఓచకోత కోస్తున్న సందర్భం, అంటే చంపేస్తున్న సందర్భంలో ఈ బెర్నికే అంట చాలాసార్లు యూదులు పక్షంగా బ్రతిమాలుకుందంట. యూదుల్ని హింసిస్తూ ఉంటుంటే తను కూడా యూదురాలే కాబట్టి కొంచెం బాధ కలిగి అది చాలా కలిచివేసి ఆ అధికారుల్ని చాలా బ్రతిమాలుకుందంట. కానీ ఎవరు మాట వినట్లేదు, యూదులు తగ్గట్లేదంట. ఇక చేసేది ఏమీ లేక ఈమె ఏం చేసిందంటే రోమ్ ప్రభుత్వంతో చేతులు కలిపేసిందంట. హల్లెలూయా, దేవునికి మహిమ. అగ్రిప్పరాజు వీళ్ళిద్దరూ కలిసి ఎవరితో చేతులు కలిపేశారు? రోమ్ ప్రభుత్వంతో చేతులు కలిపేసి ఈ వెస్పాసియస్ అనేటువంటి ఆయన వచ్చాడు కదా, ఆయనను చక్రవర్తి చేయడానికి తన సంపద కూడా చాలా హెచ్చించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే డబ్బులు సహాయం చాలా చేసింది, ధన సహాయం చేసింది ఆయన చక్రవర్తి చేయడానికి. ఆయన కుమారుడు ప్రేమలో ఉంది కదా మరి, అందుకనే అతనికి బాగా ఆర్థిక సహాయం అందించి చక్రవర్తిని చేసింది. ఈలోగా క్రీస్తు శకం 70లో ఏం జరిగింది అనంటే యెరూషలేమును నాశనం చేసేసారు. టైటస్ అనేటువంటి మనం చెప్పాం కదా, టైటస్ క్రీస్తు శకం 70లో యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేసి నాశనం చేసేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యెరూషలేమును నాశనం చేసేసిన తర్వాత టైటస్ తిరిగి రోమ్ పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈ బెర్నికే కూడా రోమ్ పట్టణానికి వెళ్ళిపోయింది. టైటస్తో పాటు ఎక్కడికి వెళ్ళిపోయింది? రోమ్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఇంకా అక్కడ మరి వెస్పాసియస్ అనేటువంటి ఆయన చక్రవర్తి అయిపోయాడు. ఆ చక్రవర్తి కుమారుడిగా టైటస్ ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిలో ఆమె ఉంటుందేమో, సహజీవనం చేస్తుందేమో, పెళ్ళి లేదు ఏమీ లేదు, ఇంకా అతనితో వెళ్ళిపోయి అతనిలో ఉంటుంది, ఇంకా అతనితో పాటు ఉంటుంది. అయితే అక్కడ ఉంటున్న రోమ్ వాళ్ళందరికీ కూడా అసలు ఈమె రావడమో, ఈమె ఇలాగా వీళ్ళతో ఉండటం అస్సలు ఇష్టం లేదంట. కొంతకాలం అయింది. క్రీస్తు శకం 79లో ఈ టైటస్ అనేటువంటి వ్యక్తి కూడా చక్రవర్తి అయ్యే టైం వచ్చింది. చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు ఆయన చక్రవర్తి అయితే ఈమెమవుతుంది? రాణి అయిపోద్ది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్థితికి ఎదిగిపోయిందో చూడ. రోమ్ వెళ్ళిపోయి రోమ్లోనే ఒక రాణి హోదాకి అయ్యేటువంటి స్థితికి ఆమె వచ్చేసింది. అంత స్థితి తెచ్చుకుంది. అయితే ఆ రోమ్ ప్రజలు ఈమె ఒక అన్య మతస్థురాలు, యూదా వంశములో నుంచి, యూదా స్త్రీ కాబట్టి మనకు రాణిగా ఉండటానికి వీల్లేదు, నువ్వు చక్రవర్తిగా ఉండాలంటే ఈమెను పంపించే అని చెప్పి ప్రజలు, రోమా ప్రభుత్వాలన్నీ కూడా ఈ టైటస్ మీద చాలా ఒత్తిడి తెచ్చినప్పుడంట ఇక చేసేది ఏమీ లేక ఆ టైటస్ ఈ బెర్నికేను తిరిగి తన దేశానికి, యోదయ దేశానికి పంపించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోము నుంచి ఆమెను వెళ్ళగొట్టేశారు. రోము నుంచి వచ్చేసిన తర్వాత ఇక తన జీవితము ఏమైంది అనేటువంటి చరిత్ర మనకి ఎక్కడా కూడా కనబడదు. కానీ బహుశా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె ఒంటరిగా అలాగే తన జీవితం గడిపి మరి ఆమె జీవితము విషాదంగానే ముగిసిపోయింది, ఒంటరిగానే ముగిసిపోయింది చివరికి ఈ బెర్నికే యొక్క జీవితం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆ పైకేమో ఎంత ఆడంబరంగా వచ్చింది, ఎంత గొప్పగా వచ్చింది. సభలోనికి ఎన్ని నగలేసుకొచ్చింది, ఎన్ని వస్త్రాలు వేసుకొచ్చింది, ఎంత ఆడంబరంగా వచ్చింది. కానీ బ్రతుకు చూస్తే ఎలా ఉంది? చీకటిమయం. 3 వివాహాలు, 2 అక్రమ సంబంధాలు. హల్లెలూయా. ఏం చెప్పండి? 3 వివాహాలు చేసుకుంది, 2 అక్రమ సంబంధాలు. చాలా భయంకరమైన అక్రమ సంబంధం ఏంటంటే సొంత సహోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. హల్లెలూయా,
నిజమే, నేటి దినాల్లో కూడా ఆ రోజుల్లో వాయు వరుస లేకపోవటమే కాదు, నేటి దినాల్లో కూడా వాయు వరుసలు లేని అక్రమ సంబంధాలు పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడ చూసినా సరే. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ అక్రమ సంబంధాల గురించి మనం చెప్పుకోవాలంటేనే చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కడ చూసినా సరే అక్రమ సంబంధాలు పెరిగిపోయినాయి. వయసుతో నిమిత్తం లేదు, వరుసతో నిమిత్తం లేదు. నచ్చితే చాలు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారంతే. వాళ్ళ వయసులో పెద్దవాళ్ళైనా పర్వాలేదు. ఆడవాళ్ళు తమ కంటే వయసులో పెద్దవాళ్ళైనా మగవాళ్ళు ఏం చేస్తున్నారు? అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె జీవితం చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఈమె జీవితం ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు చాలా గొప్పవాడు. ఎంత ఘోర పాపినైనా సరే మరి క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే శిక్షించడు. వాళ్ళ యొద్దకు ఖచ్చితంగా దేవుడు ఏం పంపిస్తాడో తెలుసా? సువార్తను పంపిస్తాడు, వాక్యాన్ని వాళ్ళ యొద్దకు పంపిస్తాడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా సరే వాళ్ళకి వాక్యం అందించి, ఒకవేళ వాక్యం వింటే వారు మార్పు చెందుతారేమో అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్కును ప్రతి ఒక్కరికి అందేటట్లుగా చేస్తాడు. వాక్కు మన దగ్గరకు రాకపోతే, సత్యమేదో మనకి తెలియకపోతే, మరి చూడండి మనము తీర్పులో మరి అన్యాయంగా మనకి శిక్ష విధించినట్టు అవుతుంది కదా. కాబట్టి అలా అన్యాయంగా దేవుడు శిక్ష విధించడు. నిజమే, తప్పు చేస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలియజేస్తాడు. వాక్యం నీ యొద్దకు తీసుకొస్తాడు, నీ బ్రతికేంటో చూపిస్తాడు, మాట్లాడతాడు దేవుడు. అటువంటి సమయాల్లో దేవుని మాటకు మన విధేయత చూపి బ్రతుకు మార్చుకుంటే ధన్యులమవుతాం. మరి ఈ బెర్నికే ఇంత లోపల పరిస్థితి ఇంత అంధత్వంగా ఉంది కదా, ఇంత భయంకరంగా తన జీవితం ఉంది కదా, మరి ఈమెను దేవుడు వదిలేశాడంటే లేదు. ఈమె యొద్దకు కూడా వార్త వచ్చింది. ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా వార్త వచ్చింది. ఆ సభలో కూర్చున్నప్పుడు ఆ అగ్రిప్పతో ఫేస్తుతో పాటు బెర్నికే కూడా కూర్చుంది. పౌలు తన వాక్యం, తన సాక్ష్యముతో కూడినటువంటి వాక్యాన్ని అక్కడ అందించాడు. అసలు పౌలు గారి సాక్ష్యం వినడమే గొప్ప ధన్యత. హల్లెలూయా. అంత గొప్ప మూర్ఖుని మారి ప్రభువును ప్రకటిస్తున్నాడంటే అది విన్నవారు ఎవరైనా సరే అంగీకరించవలసిందే యేసయ్య గొప్పతనాన్ని. అయితే పౌలు గారి ద్వారా ఆమెకు సువార్త వచ్చింది, కానీ విన్నది, కానీ దానిని స్వీకరించలేదు. హల్లెలూయా. అంగీకరించలేదు, వాక్యాన్ని అంగీకరించలేదు, వాక్యాన్ని స్వీకరించలేదు. త్రోసివేసింది వాక్యాన్ని. తన యొద్దకు వచ్చిన సువార్తను త్రోసివేసింది. తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సువార్త వినడం వేరు, స్వీకరించటం వేరు. అర్థమవుతుందా? వినడం వేరు, స్వీకరించడం వేరు. వింటున్నాం, చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. వినడం వేరు, కానీ అది మనం స్వీకరించటం వేరు. దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు ఇప్పటికి వెళ్ళిపో అని పంపించేశారు, కానీ మరొక సమయం వాళ్ళకి వచ్చిందా? ఆ వాక్కు వినే అవకాశం మరొకసారి వారికి రాలేదు. హల్లెలూయా. తర్వాత విందాంలే, తర్వాత చేద్దాంలే అని అనుకుంటే తర్వాత అనే సమయం మరలా నీకు ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడే నువ్వేం చేయాలో తెలుసా? ఆ వాక్యానికి లోబడాలి, బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ బెర్నికే జీవితాన్ని మనం చూస్తున్నాము కదా. ఈమె బయటికి చాలా ఆడంబరం, కానీ లోపల మాత్రం చాలా చీకటి బ్రతుకు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము, మన జీవితాలు ఎలాగున్నాయి? బయటికి బాగానే ఉన్నాం, బయటికి భక్తుల్లాగానే కనబడుతున్నాం, బయటికి విశ్వాసలాగానే కనబడుతున్నాం, కానీ లోపల నీ జీవితం ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ బ్రతుకు ఎలాగుంది?
హల్లెలూయా. దేవునికి కావలసింది మన పై రూపం కాదు, మన పై వేషం కాదు, కానీ మన అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమతో తన వాక్కుని నీ యొద్దకు పంపిస్తున్నాడు. నీలో ఉన్న లోపాలను నీకు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తా ఉన్నాడు. సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని త్రోసివేయొద్దు, సువార్తను త్రోసివేయొద్దు. అంగీకరించు, స్వీకరించు, మార్పు చెందడానికి ఇష్టపడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పొందాలి చెప్పండి? మార్పు పొందడానికి. ఒకవేళ ఈ బెర్నికే జీవితం వల్ల నీ జీవితం కూడా ఉందేమో. పైకి బాగానే కనిపిస్తున్నా కానీ ఎవ్వరికి తెలియకుండా అక్రమమైన సంబంధాల్లో ఉన్నారేమో, అక్రమమైన జీవితాల్లో ఉన్నారేమో, భయంకరమైన పాప బ్రతుకులో ఉన్నారేమో. ఎవరికి తెలియదులే నా జీవితం అని రహస్యంగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారేమో. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయమందు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి అందరితో మంచి పేరు బాగానే ఉంది, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. మంచి కుటుంబంలోనే ఉన్నావు, మంచి ఉద్యోగంలో ఉన్నావు, అంతా బాగానే ఉంది పైకి. కానీ లోపల నీ రహస్య జీవితం ఎలాగుంది దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయమందు. నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం నీ యొద్దకు పంపించి చాలాసార్లు నేను గద్దిస్తూనే ఉన్నాడు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు త్రోసి వేస్తున్నావు. జాగ్రత్త. ఇప్పుడు ఆ వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు త్రోసి వేసేస్తే మరొక అవకాశం నీకు వస్తుందో రాదో తెలియదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి సూటిగా నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ పాపము బ్రతుకుని విడిచిపెట్టు, ఆ అక్రమమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టు. దేవుని యొద్దకు రా. ప్రభువా నన్ను మార్చు, నా జీవితాన్ని సమర్పిస్తానని గనుక నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి నీ హృదయమంతా తన వెలుగుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం ఎలాగుంది? చీకటిగా ఉందా, వెలుగుమయంగా ఉందా? బయటేమో ఆడంబరం, లోపలేమో అంధత్వం అన్నట్టుగా ఉన్నావా? ఈ బెర్నికే వలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉండకూడదని ఒక హెచ్చరికగా ఈ స్త్రీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడు. ఈమెకి సువార్త వచ్చింది కానీ అంగీకరించక అలాగే తన జీవితాన్ని పాపములోనే ముగించేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు పాపము వలన వచ్చు జీతము మరణం. ఇలా పాపములోనే నీ జీవితాన్ని ముగించేస్తే ఇక నీ అంతం ఎట్లుంటుందో ఆలోచన చేయ. ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుని వాక్యం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. బయట ఆడంబరంగా ఉన్నావు, బాగానే ఉన్నావు, మంచిదే. లోపల ఎలాగున్నావు? అంధత్వమా, వెలుగా? చీకటితో ఉన్నావా, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నావా అనేది ఈ మధ్యాహ్న సమయంలో పరిశీలన చేసుకో. ఒకవేళ దేవునికి ఆయాస్కరమైన జీవితం నీలో ఏదైనా ఉంది అని నీకు అనిపిస్తే వెంటనే మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలని ప్రభు పేరట ఈ వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్యాన్ని విని కూడా, సువార్తను విని కూడా మారు మనస్సు పొందకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే మాత్రం నీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు కనుక నీ జీవితాన్ని సరిచేసుకొని మరొకసారి నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు. ఈరోజు బెర్నికే అనేటువంటి మరొక స్త్రీ గురించి మేము నేర్చుకున్నాం. బయటికి ఎంతో ఆడంబరం కలిగిన స్త్రీగా ఉంది, కానీ లోపలంతా తన జీవితము అంధత్వంతో నింపబడి ఉంది నాయన.
అయితే ఆ అంధత్వాన్ని తీసివేసుకుని తన లోపలి జీవితాన్ని కూడా వెలుగుతో నింపుకోవడానికి తనకు అవకాశం మీరు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వాడుకోక ఆ చీకటిలోనే చనిపోయినట్లుగా మేము వాక్యాన్ని విన్నాం ప్రభువా. అయితే ఈరోజు అయ్యా నీ వాక్యం ద్వారా మా జీవితాలను కూడా మేము పరిశీలన చేసుకుంటున్నాం. పైకి బాగానే ఉంటున్నాము, కానీ మా అంతరంగ జీవితాలు ఎలాగున్నాయో మమ్మల్ని పరిశీలన చేయండి నాయన. అయ్యా మా హృదయాంతరంగములను పరిశీలించండి పరిశుద్ధాత్ముడా. మా యందు మీకే దోషం కనబడినా మమ్మలను శుద్ధి చేయండి తండ్రి. మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు ఎప్పుడు కూడా నీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లుగా మా హృదయాంతరంగాలు శుద్ధి చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. కృప తక్కువ చేయవద్దని. ఒకవేళ ఎవరైనా ఈ విధమైనటువంటి బెర్నికేవలే అక్రమ సంబంధాలలో జీవిస్తున్నట్లయితే నీ వాక్కుతో వారిని గద్దించండి, సరిచేయండి. నిజమైన మారు మనసు పశ్చాత్తాపములోనికి వచ్చినట్లుగా క్రియ జరిగింపచేయమని పరిశుద్ధాత్ముడా నీ కృపకు అప్పగించుకొనుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.